శ్రీ పరాభవ నామ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, వీళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి. పరాభవ నామ సంవత్సరం అంటేనే భయపెట్టేస్తున్నారు అందరూ, పేరులోనే పరాభవం ఉంది. ఈ సంవత్సరం ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉంటాయని వినపడుతుంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? ముందుగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా అండి. మనం కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం, ఉగాది అనగానే మనం అందరం చూసేది పంచాంగం తెరిచి ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజ్యపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉందని చూస్తూ ఉంటాం. అయితే ఇది ఎంతవరకు పనిచేస్తుంది మన మీద? ఒక 50 సంవత్సరాల పంచాంగాలు తెప్పించుకొని మీ రాశి ఆ రోజు ఆ సంవత్సరం నిజంగానే అంత ఎక్కువ తక్కువ ఉందా అంటే అది ఒక 5% వరకే. సో అందరూ కూడా పంచాంగం చూసి అయ్యో ఈ సంవత్సరం ఆదాయం ఎక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది భయపడకండి. మీ పర్సనల్ చార్ట్లో కనుక మంచి ధనయోగ దశ నడుస్తుంటే అవి ఏమీ పెద్దగా పనిచేయవు, జస్ట్ 5%. మరి ఇది ఎందుకు రాస్తారు అంటే మన ప్లానింగ్ కోసం. ఈ సంవత్సరం మీకు ఉదాహరణకి ఇప్పుడు మేషమే తీసుకుందాం, ఆదాయం 11, వ్యయం 5 ఉంది. సో పర్లేదు అమ్మయ్య ఆదాయం బాగుంటుంది ఒక దీనికోసం. అలా కాకుండా రివర్స్లో ఉందనుకోండి, అప్పుడు నువ్వు ప్లాన్ చేసుకుంటావు కదా అట్లాగా, అందుకని. సో వీళ్ళకి ఇప్పుడు ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. సో నో నీడ్ టు వరీ ఈ యొక్క సంవత్సరంలో, పరాభవనామ సంవత్సరంలో. అదేవిధంగా రాజ్యపూజ్యం 2, అవమానం 4 ఉంది. దీని మరి ఎట్లాగా అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 2 ఉంటే, అవమానించే వాళ్ళ సంఖ్య అంటే మనం ఏదైతే తప్పు చేస్తా దాన్ని పట్టుకొని ఎత్తి చూపించే వాళ్ళ సంఖ్య 4గా ఉంది.